నమస్కారము. 'ద లాస్ట్ చైల్డ్' యొక్క సమ్మరీ. ఇది ముల్కరాజ్ ఆనంద్ గారు రచించారు. ముల్కరాజ్ ఆనంద్ గారు ఒక మంచి అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ రచయిత. ఇతను భారతదేశం యొక్క గ్రామీణంలో జీవన విధానాన్ని, ప్రజల యొక్క అలవాట్లని, విధానాలని, మన సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఇతను చాలా అద్భుతమైనటువంటి రచనలు చేస్తున్నాడు. 'ద లాస్ట్ చైల్డ్' ఈజ్ ఏ షార్ట్ స్టోరీ బై ముల్కరాజ్ ఆనంద్. ముల్కరాజ్ ఆనంద్ గారు రచించినటువంటి షార్ట్ స్టోరీ దట్ రివాల్వ్స్ అరౌండ్ ఏ యంగ్ బాయ్ హూ గోస్ టు ఏ రూరల్ ఫెయిర్. ఫెయిర్ అంటే సంత, గ్రామీణంలో జరిగేటువంటి సంతకు వెళ్తున్న పిల్లవాడిని గురించి. విత్ హీస్ పేరెంట్స్, అతను తన తల్లిదండ్రులతో వెళ్ళాడు. ద చైల్డ్ ఈజ్ ఫ్యాసినేటెడ్ బై ద వేరియస్ అట్రాక్షన్స్ ఎట్ ద ఫెయిర్ సచ్ యాజ్ టాయ్స్, స్వీట్స్ అండ్ యానిమల్స్. ఆ సంతలో ఉండేటువంటి బొమ్మలు, స్వీట్స్ తినుబండారాలు, యానిమల్స్ వివిధ రకాలైనటువంటి జంతువుల్ని చూచి చాలా ఆశ్చర్యపోయాడు. అంటే చిన్న పిల్లవాడు కాబట్టి తను చూడనిటువంటి చాలా వస్తువులు, తనకు ఆకర్షణీయమైనటువంటి చాలా వస్తువులు అక్కడికి తనకు కనపడ్డాయి. హీ ఈగర్లీ ఆస్క్స్ ఈజ్ పేరెంట్స్ టు బై హిమ్ సెవరల్ థింగ్స్. పిల్లవాడు కాబట్టి అక్కడ కనిపించిన ప్రతి వస్తువుని కొనమని అడుగుతున్నాడు. బట్ దే పొలైట్లీ రిఫ్యూజ్ డ్యూ టు ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్స్. అయితే ఆ తల్లిదండ్రుల యొక్క ఆర్థిక స్తోమత తక్కువగా ఉండబట్టి పిల్లవాడిని చాలా జాగ్రత్తగా పొలైట్గా రిఫ్యూజ్ చేస్తూ, ఇది బాగుండదులేరా, వేరేది కొనిస్తానులే, ఇంతకన్నా మంచిది కొనిస్తానులే అంటూ వేరు మాటలు చెప్తూ కాలక్షేపం చేస్తూ పిల్లవాడిని జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే పిల్లవాడు సంతకు వెళ్తున్నప్పుడు దారిలో కనబడే వస్తువులు, ఆ యొక్క ఫీల్డ్స్, పక్షులు అన్నీ కూడా చూస్తూ తల్లిదండ్రులతో చాలా సరదాగా ఎప్పుడు చూడని వస్తువుల్ని చూస్తూ ముందుకు వెళ్తూ చాలా ఆనందోత్సాహాలతో ముందుకు వెళ్తున్నాడు. అనేక రకాలైనటువంటి వస్తువులు, చాలా ఆకర్షణీయంగా ఉన్న వస్తువుల్ని అన్నింటినీ చూస్తూ వెళ్తున్న తనకి సడన్లీ ద చైల్డ్ రియలైజెస్ దట్ హీ హ్యాస్ వాండెడ్ అవే ఫ్రమ్ హిస్ పేరెంట్స్ అండ్ కెనాట్ ఫైండ్ దెమ్. అతనికి క్షణికంలో అర్థమైంది, తను తన తల్లిదండ్రులను వదిలిపెట్టి కొంచెము పక్కకు వచ్చేసాడు. ఎంత చూసినా తల్లిదండ్రులు కనపడలేదు. ద ఫెయిర్ బికమ్స్ ఓవర్వెల్మింగ్ అండ్ ద చైల్డ్ స్టార్ట్స్ క్రయింగ్ లౌడ్లీ. ఇప్పుడు తనకు ఆ సంతంతా ఏమైపోయిందో, ఆ ఆశ్చర్యం ఏమైపోయిందో ఏడవడం మొదలుపెట్టాడు. ఫీలింగ్ స్కేర్డ్ అండ్ అలోన్. తను ఒంటరివాడైపోయినట్టుగాను భయపడుతూ ఏడుస్తున్నాడు. మెనీ పీపుల్ ఇంక్లూడింగ్ ఫ్రూట్ సెల్లర్స్, షాప్ కీపర్స్ అండ్ ఏ పోలీస్మెన్ ట్రై టు కంఫర్ట్ హిమ్ అండ్ ప్రామిస్ గిఫ్ట్స్ ఇఫ్ హీ అకంపెనీస్ దెమ్. అక్కడ ఉండేటువంటి సెల్లర్స్, అమ్ముకునే వాళ్ళు అయితేనే, పండ్లు అమ్ముకునే వాళ్ళు, షాప్ కీపర్స్, పోలీస్మెన్, అంతేకాకుండా పక్కన ఉండేటువంటి అనేక మంది కూడా ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చి అబ్బాయిని ఓదారుస్తూ, ఇది కావాలన్నా అది కావాలని, నీకు కావాల్సినవి కొనిస్తాంరా అంటూ ఎంత చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం వినలే. బట్ హీ రిఫ్యూజెస్. అన్నిటినీ తిరస్కరించాడు. సేయింగ్ హీ ఓన్లీ వాంట్స్ టు బి రీయునైటెడ్ విత్ హిస్ పేరెంట్స్. తన తల్లిదండ్రుల్ని కలవటమే తన అవసరము అంటూ ఆ పిల్లవాడు తన తల్లిదండ్రుల్ని కావాలనే కోరాడు. ఇక్కడ ముల్కరాజ్ ఆనంద్ గారు తన యొక్క రచయిత హృదయంతో ఒక పిల్లవాడి మనస్తత్వం ఎలా ఉంటుందో ప్రత్యేకించి స్పష్టంగా విశ్లేషించాడు. తన తల్లిదండ్రులతో ఉన్నప్పుడు మాత్రం అన్ని వస్తువులు కావాలని కోరుకున్నాడు. ఎప్పుడైతే తల్లిదండ్రులు కనపడలేదో తనకు అన్ని వస్తువులు ఎవరో కొనిస్తామన్నా కూడా వాటిని మొత్తాన్ని తిరస్కరిస్తూ తన తల్లిదండ్రులే కావాలని కోరుకున్నాడు. అంటే ఇక్కడ చూడండి, తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఆకర్షణలు పనిచేశాయి, కానీ తల్లిదండ్రులు కనబడకపోయేటప్పటికి ఆ ఆకర్షణలు ఏవి పనిచేయలేదు. తల్లిదండ్రులనే కావాలని కోరుకున్నాడు. ఎవెన్చువల్లీ అంటే ఎట్ లాస్ట్ ద చైల్డ్స్ పేరెంట్స్ ఫైండ్ హిమ్. చివరికి తల్లిదండ్రులు పిల్లవాడిని కనుగొంటారు. అండ్ హీ బికమ్స్ వెరీ హ్యాపీ అండ్ ఫర్గెట్స్ ఆల్ హీస్ ఎర్లియర్ డిజైర్స్.
ఎప్పుడైతే తల్లిదండ్రుల్ని చూచాడో అంతకు ముందున్నటువంటి తన కోరికలన్నీ మాయమైపోయాయి. కోరికలన్నింటినీ మర్చిపోయాడు. ద స్టోరీ హైలైట్స్ ద ఇన్నోసెన్స్ ఆఫ్ చైల్డ్హుడ్. ఆ బాల్యం యొక్క ఇన్నోసెన్స్ అంటే అమాయకత్వాన్ని ఈ స్టోరీ హైలైట్ చేస్తున్నది. అండ్ ద డీప్ బాండ్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉండేటువంటి ఆ డీప్ బాండ్ అంటే చాలా బలమైనటువంటి ఆ బంధముని గుర్తు చేస్తున్నది. ఇట్ ఆల్సో షో హౌ మెటీరియల్ డిజైర్ లూజ్ ఇంపార్టెన్స్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఎమోషనల్ సెక్యూరిటీ అండ్ లవ్. నిజమైన తల్లిదండ్రుల ప్రేమ, వారి దగ్గర పిల్లవాడికి ఉండేటువంటి ఆ సెక్యూరిటీ, ఆ రక్షణని దృష్టిలో పెట్టుకుంటే అతనికి వచ్చినటువంటి ఆ మెటీరియల్ డిజైర్స్ అంటే ఆ చిన్న చిన్న వస్తువుల మీద వచ్చినటువంటి తన యొక్క కోరిక తాత్కాలికము, క్షణికము, చాలా కొద్దిది అనే భావంతో ఈ లెసన్ని ముగిస్తున్నాడు. అంటే చాలా గొప్పగా ముల్క్రాజ్ ఆనంద్ ఒక చిన్న పిల్లవాడి యొక్క మనస్తత్వాన్ని విశ్లేషించాడు. అంటే తల్లిదండ్రుల సమక్షంలో ఎన్నో కోరికలు ఉదయించాయి. తల్లిదండ్రులు కనబడకపోయేటప్పటికీ ఆ కోరికలన్నీ పోయినాయి. తల్లిదండ్రులు కనబడంగానే సంతోషంతో నాకు ఈ తల్లిదండ్రులు చాలే, ఇంకా నాకేమొద్దు అనేటువంటి ఒక కమిట్మెంట్కి, ఒక అడ్జస్ట్మెంట్కి ఆ పిల్లవాడు రావడం జరిగింది. అంటే చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ చేశాడు చిన్న పిల్లల యొక్క మనస్తత్వాన్ని. సో తర్వాత ఈ పాఠానికి సంబంధించినటువంటి ప్రశ్న జవాబులు నెక్స్ట్ వస్తుంది, దాన్ని కూడా చూడండి. మంచి సులభమైనటువంటి ప్రశ్నలు, ఆన్సర్లు కూడా బాగా సులభంగా ఇచ్చున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ లెసన్స్ని మీ ఫ్రెండ్స్కి కూడా పరిచయం చేసి ఛానల్ బాగా అందరిలోకి వచ్చే విధంగా ఫేమస్ అయ్యేటట్టుగా చూడండి. జై హింద్.